వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కార్యదర్శి బి వెంకట్ గారు. నమస్తే వెంకట్ గారు. వెంకట్ గారు, లేబర్ కోడ్స్ పేరుతోటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్తగా లేబర్ కోడ్స్ అనేవి 4 తీసుకొచ్చారు. వాటిపైన మీ సంఘంగా ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? మొదటిది 29 చట్టాలని 4 లేబర్ కోడ్లో కలిపారు. ఇంతకుముందు 29 ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి అన్ని సారాంశాలని 4 మార్చారు. మొదటిది అసలు ఈ లేబర్ కోడ్లు, దీంట్లో ఉన్నటువంటి ప్రతి క్లాస్ అలాంటిదన్నీ కూడా మనం చర్చ చేయొచ్చు. సిఐటి నాయకులు ఉన్నారు, నేను మిమ్మల్ని కోరేది వాళ్ళతో ఒకటి చేస్తే సమగ్రంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది, చాలా అవసరమైనటువంటి. మొదటిది 4 లేబర్ కోడ్లో ఒకటి 2019లో పార్లమెంట్ ఆమోదించినటువంటి లేబర్ కోడ్ ఆన్ వేజ్, అంటే వేతనాలకు సంబంధించినటువంటి లేబర్ కోడ్. మరొకటి ఏమిటనంటే సంక్షేమ సోషల్ సెక్యూరిటీ కోడ్. మూడోది మరొకటి ఏమిటంటే ఐఆర్, అంటే ఇండస్ట్రీ రిలేషన్స్. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా చెప్తున్నటువంటిది 13 చట్టాలను కలిపి చేసినటువంటిది ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. ఇవి 4 ఉన్నటువంటిది. సరే, వాటిలో ఉన్నది ఏమిటి అనేది చెప్పబోయే ముందు అసలు వాటిని మీరు ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? వాట్ ఈస్ యువర్ స్టాండ్? మొదటిది ఏమిటనంటే ఆహ్వానించటం, వ్యతిరేకించటం అనేటటువంటిది మేము శ్రమజీవుల నుంచి మాట్లాడుతున్నామా, యాజమాన్యం నుంచి మాట్లాడుతున్నామా అనేది చూసినప్పుడు ఈ రోజు పేపర్లు చూసినా, టీవీలు చూసినా వెల్కమ్ చెప్తూ చాలా పెద్ద స్థాయి చర్చ జరుగుతుంది. ఎవరి కోసం? అసలు ఇప్పుడు ముందు మోడీ గారు చెప్పేది కార్మికుల యొక్క సంక్షేమం కోసం, కార్మికులకు భద్రత కోసం, ఉపాధి కల్పించడం కోసం పండగ చేసుకోండి అని చెప్తున్నారు. ఇంకో పదం కూడా ఉపయోగించారు, సరళీకృత మన సులభతరమైనటువంటి వ్యాపారానికి కూడా అనే పద్ధతులు ఇంకో పదం కూడా బిజినెస్ అంట. మొదటిది ఏమిటనంటే మీరు చేసే సవరణలో ఈ 4 లేబర్ కోడ్లు ఇప్పుడు ఉన్నటువంటి వాటికి మెరుగుగా ఉంటే, ఇప్పుడున్న పరిస్థితుల్ని మరింత అభివృద్ధి చేయగలిగితే ఎవరైనా స్వాగతం చెప్తారు. వ్యతిరేకించాలా, అలాగే వీటిని అనుకూలించాలనేది నేను ఇప్పుడు మామూలుగా పక్కన పెడుతూ మాట్లాడతాం. మేము ఏ వైఖరి తీసుకుంటున్నాం అనేది మొదటి విషయం. ఇప్పుడు భారతదేశం పరిస్థితులు మారుతున్నప్పుడల్లా చట్టాలను మార్చుకోవాలి, దాంట్లో ఎవరికి ఎలాంటి సందేహం ఉండదు. మార్చే చట్టం మనం మామూలుగా చెప్తాం కదా, ఇప్పుడు కొండనాలుగు మంది వేస్తే ఉండనాలుగు పోకూడదు కదా, కొండనాలుగు ఇబ్బంది పెడుతుందని దానికి మందు వాడతాం. అసలు ఉండనాలుగు పోతే మాట్లాడటమే పోతుంది కదా. ఇప్పుడు ఉన్నటువంటి చేసినటువంటి చట్టాలలో ఇప్పుడు మనకు జరుగుతున్న చర్చ అంతా ఏమిటి భారతదేశంలో? ఒకటి, కార్మికులకు ఇచ్చే వేతనాలు సరిపోవటం లేదు. సంఘటిత రంగంలో ఉండేవాళ్ళు 10% అయితే 90% అసంఘటిత రంగంలో ఉన్నారు. అసంఘటిత రంగంలో ఉండేటటువంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, వేతన భద్రత లేదు, జీవిత భద్రత లేదనేది కదా. అంటే ముందు వాళ్ళని గ్యారంటీ ఇప్పుడు ఉన్నటువంటి దాని నుంచి ఇంకొంత మెరుగ్గా కల్పించగలగాలి. రెండోది ఏమిటి? 8 గంటల కోసం పోరాటం చేసి సాధించుకున్నాం. 8 గంటలు ఎందుకు వచ్చింది? దాంట్లో సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఏది పడితే అది చట్టాలు రాలేదు. ఏంటి సైంటిఫిక్ అని అంటే అది చెప్తా, దాని గురించి కూడా. మరొకటి ఏమిటి? ఇప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది, ఉద్యోగ భద్రత లేదు, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. వీటన్నింటికి కొంతైనా పరిష్కారం చూపించే పద్ధతిలో మార్పులుంటే ఆహ్వానించాలి. కానీ దీనికే విఘాతం కలగజేసేటట్టుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. 8 గంటల పని అనే దాన్ని ఎందుకు తెచ్చుకుందాం? మన చికాగో వీర్లు పోరాటం చేసింది అంతా మనకు తెలుసు. 8 గంటల పని అని అంటే అర్థం ఏమిటనంటే, ఇవాళ నువ్వు పని చేస్తున్నావు అంటే నిన్న నువ్వు తీసుకున్నటువంటి ఫుడ్ గాని, రెస్ట్ గాని, మొత్తం నీ బాడీకి వచ్చిన ఎనర్జీని ఇవాళ ఉపయోగిస్తున్నావు కదా. నువ్వు ఈ రోజు పని చేయాలి, ఇప్పుడు రేపు పని చేయాలంటే ఈ రోజు ఎంత మేరకు నువ్వు శ్రమ చెయ్యాలి, ఎంత రేపు పని చేయటానికి నువ్వు ఎంత భోజనం చేయాలా, ఎంత విశ్రాంతి తీసుకోవాలా, ఎంత కుటుంబ జీవితాన్ని గడపాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా ఉంది. అట్లున్నప్పుడు రోజుకు 1/3 మాత్రమే మనం పని చేయగలిగితే 2/3 గనక కుటుంబం కోసం, సంసారాని కోసం, పిల్లల కోసం, విశ్రాంతి కోసం గనక కేటాయించబడకపోతే 1/3 కూడా చేయలేము అనేటటువంటి సైంటిఫిక్ స్టడీ ద్వారా 8 గంటల పని వచ్చింది.
8 గంటలకు మించి పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్మికులు 8 గంటలు, కానీ వ్యవసాయ కార్మికులు కొన్ని పనులు 6 నుంచి 7 గంటల కంటే ఎక్కువ చేయడానికి లేదని కూడా చెప్తుంది చట్టం. ఎందుకనంటే మట్టి పని ఉందనుకోండి, వ్యవసాయ కార్మికులు బురదలో దిగాల, బురదలో దిగటమే కాకుండా వంగి నాట్లేయాలా, నడుస్తూ పని చేయాలి, అరకుతున్నాను కదా, దానికి 5-6 గంటల కంటే మించడానికి లేదని చెప్పారు. 5-6 గంటలు. ఎందుకంటే అట్లా చేస్తే తప్ప నువ్వు ఎక్కువ కాలం బతకలేవు, రేపు పని చేయలేమని పెట్టారు కదా. ఇప్పుడు ఏం చెప్పారు దీంట్లో, మీరు 12 గంటల వరకైనా పని చేయించుకోవచ్చు. ఎంత లాజిక్ గా ఆసక్తిగా ఉంటదంటే, మీరు 12 గంటలైనా 12 గంటల వరకు పని చేయించవచ్చు, అదనంగా పని చేయించేదానికి డబుల్ వేతనం వస్తుంది మీకు అని చెప్తున్నారు. ఇప్పటికీ ఓడి పద్ధతి ఉందండి. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పారు, 12 గంటలు పని చేయొచ్చు, 48 గంటలు పెంచడానికి లేదు. అది నేను 4 రోజులు పని చేయించుకొని మిగిలిన 2 రోజులు మిమ్మల్ని ఇంటి దగ్గర చేసేయచ్చు. అంటే యజమాని తన ఇష్టం వచ్చినట్టు 12 గంటలు పని చేయించవచ్చు, నీకు 48 గంటలు అయిపోయింది కాబట్టి మిగిలిన 3 రోజులు నీకు పని ఇవ్వనని కూడా చెప్పొచ్చుగా. 4 రోజులు అయిపోయిన 2 రోజులు పని ఇవ్వడు కదా, దీనికి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం, నువ్వు ఓడి పద్ధతి, ఓవర్ టైం పద్ధతి పెట్టిన తర్వాత 8 గంటల పని చేసేవాడు 12 గంటల పని చేసిన తర్వాత 4 గంటలు అదనంగా పని చేస్తున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎట్ట కల్పిస్తావు? ఇంకా కొత్త వాళ్ళకి అదనమైన. ఇప్పుడు మోడీ యొక్క మోసం ఉపాధి కల్పించడానికి అంటున్నావుగా, దీని ద్వారా ఉపాధి ఎట్లా వస్తుంది దీని ద్వారా? ఇప్పుడు 8 గంటలు 12 గంటలు పెంచిన తర్వాత అందరూ 12 గంటలు చేయడానికి ఆసక్తి చూపుతున్న తర్వాత ఎక్కువ జీతం వస్తుందని రేపేంటని చూసుకోవట్లేదు కదా. ఇవాళ జీతం ఎక్కువ వస్తుందని నువ్వు పని చేస్తే 60 సంవత్సరాల తర్వాత నీ ఆరోగ్యం ఎంత నష్టపోతుంది, ఎన్ని జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, టీబీ ఎందుకు వస్తుంది, లేకపోతే మానసిక వ్యాధులు ఎందుకు వస్తాయి, ఇవన్నీ మనకు తెలిసినట్టు. మానసిక వ్యాధి ఎందుకు వస్తుంది? యువకులు ఎక్కువ వస్తుంది, ఐటీ వాళ్ళు వస్తుంది, ఎందుకంటే వర్క్ ప్రెజర్ వల్ల వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు. మరి ఎంప్లాయ్మెంట్ ఎట్ట కల్పిస్తావు నువ్వు? ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి, అందరికీ భద్రత కల్పిస్తాం అంటున్నారు కదా. అందరికి భద్రత కల్పిస్తాలంటే కనీసం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. కనీస వేతనం గురించి లేదా అసలు దీంట్లో చెప్పే కనీస వేతనం నువ్వు ఏం చెప్పే పద్ధతి ఒకటి. మేము కనీస వేతనం అడుగుతున్నాం అని అంటే 1957లో మన లేబర్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. దాంట్లో కొన్ని ఫండమెంటల్ అంశాలు మనం చర్చించాం. 1992లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాన్ని బేస్ చేసుకొని. ఈ రెండింటిని కలిపి ఎంత వేతనం అయితే కనీస వేతనంగా ఉంటుందని చూసినప్పుడు కనీసం 26,000 రూపాయల కనీస వేతనం ఉండాలి అని చెప్పారు. మీ దాంట్లోకి 26,000 కనీస వేతనం అని పెట్టుంటే అది 26,000 అంటున్నారని. 8 గంటలు మించకుండా చూడండి అంటే దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇంకోటి కూడా ఉంది కదా మనకి. ఇప్పుడు మన అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. జరిగే అభివృద్ధిలో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, మహిళలకి గనక పాత్ర పెరిగితే, లేదు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కువ మంది అసంఘటిత రంగంలో ఉన్నారు, వారికి ఏదైనా ప్రయోజనం జరిగితే ఈ కోళ్ల గురించి సానుకూలం అని మనం కొన్ని మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ప్రైవేటైజేషన్ పెరుగుతున్నప్పుడు రిజర్వేషన్ ఉండాలి కదా దాంట్లో. ఏ కంపెనీ యజమాని అయినా బ్యాంక్ అప్పు తీసుకోకుండా కంపెనీ పెడుతున్నాడా అంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఖచ్చితం కదా. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోతే సామాజిక, నువ్వు ఏం చెప్పావు, సోషల్ సెక్యూరిటీ కోడ్ అని పెట్టావు, వచ్చిన దాంట్లో 4 కోడ్లు ఒకటి సోషల్ సెక్యూరిటీ కోడ్. సోషల్ సెక్యూరిటీ కోడ్ లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకపోతే, 26,000 కనీస వేతనం లేకపోతే, చదువుకున్నటువంటి సామాజిక తరగతులందరికీ ఉద్యోగం ఇస్తామన్న గ్యారంటీ లేకపోతే ఇంకా సోషల్ సెక్యూరిటీ ఏమిటి? మీకు ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు గూగుల్ని ఆహ్వానించాడు. అమెరికా బయట 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నటువంటిది గూగుల్ ఎక్కడంటే విశాఖపట్నంలో. అది చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చెప్తున్నాం కదా. మీ చర్చ చాలాసార్లు మీరు చేశారు. చాలా దేశాలు గూగుల్ కోవటం వ్యతిరేకించారు. ఎందుకంటే పవర్, వాటర్, దాని పర్యావరణం ఎట్టుంటుంది అనే దాన్ని చెప్పారు. నేను ఇప్పుడు గూగుల్లోకి మనం వెతికితే గూగుల్లో అమెరికాలో 1,00,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మరి గూగుల్ కొన్న క్యారెక్టర్ ఏమిటి? అమెరికాలో అత్యంత వెనకబడ్డది బ్లాక్స్, ఆఫ్రికన్స్. మనం బ్లాక్స్ గురించి మాట్లాడతాం. అమెరికాలో 15% బ్లాక్స్ ఉన్నారు. అమెరికా జనాభా లెక్కలు, గూగుల్ లెక్కల ప్రకారం 15% ఎంప్లాయీస్ అన్న గూగుల్లో ఉంటే, అది రేపు విశాఖపట్నం వచ్చిన తర్వాత ఎక్కడున్న సామాజిక తరగతులకి ఏమైనా ఉపయోగం జరిగిద్దని అనుకోవచ్చు. కానీ మొత్తం లెక్కలు గూగుల్లో పోయి మీరు వెరిఫై చేస్తే 4% దాటం లేదు ఎంప్లాయ్మెంట్ బ్లాక్స్ కి గూగుల్లో.
మరి రేపు ఇక్కడ అమెరికా ఇక్కడ హైదరాబాద్ విశాఖపట్నం వచ్చిన తర్వాత గూగుల్ ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇస్తారు? ఇండియన్స్ కి ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఇండియన్స్ కి ఇస్తే ఎవరికి ఇస్తారన్న గ్యారంటీ? వాళ్ళకి కావాల్సింది క్రీమ్ కావాలా. ఆ క్రీమ్ ఆధిపత్య కులాల్లో ఉంటుంది, ఆధిపత్య వర్గాల్లో ఉంటుంది. మరి గూగుల్ వచ్చిన తర్వాత విశాఖపట్నం దానికి ఇచ్చే నీరు పోలవరం గిరిజనుల ముంచి కడుతున్న పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇస్తారు, లెఫ్ట్ కెనాల్ నుంచి. దానికి ఇచ్చే కరెంటు ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చినటువంటి అదాని హైడ్రల్ ప్రాజెక్ట్ నుంచి పవర్ ఇస్తారు. అదాని వాళ్ళు దానికి మొత్తం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించిస్తున్నారు. తర్వాత ఎయిర్టెల్ నెట్వర్క్ ఇస్తున్నాడు. మరి గిరిజనులకి, దళితులకి, ఇతర సామాన్య ప్రజలకి రేపు వచ్చి ఇండియాలో కలిగే ఉపయోగం ఏమిటి? లేదా సాధారణ రైతు కుటుంబాలకు కలిగే ఉపయోగం ఏమిటి దాంట్లో అంటే? క్రీమ్కి తప్ప ఇండియన్స్ కూడా దాంట్లో ఉపయోగం ఉంది. అంటే క్రీమ్ అని అంటే 1% ఉన్న ఫ్యామిలీస్ తప్ప మిగిలిన వాళ్ళకి ఉపయోగం జరగదు. మరి లేబర్ కోళ్లలో రిజర్వేషన్ లేకపోతే, కనీస వేతనాలన్నా 26,000 గ్యారంటీ లేకపోతే మరి దీంతో జరిగేది ఏమిటి? కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా తెలివిగా 1-2 అంశాలు కార్మికుల మాటలు చెప్పి ఉద్యోగ భద్రతని ఆయన ఒకటే చెప్తుంది ఏమిటంటే, సంఘటిత రంగంలో కార్మికులు ఉన్నారు, అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. ఇన్ని దొంతర్లు ఎందుకు? అందరికి సంబంధించినటువంటి దాంట్లో యూనివర్సల్ సిస్టమ్ తెస్తున్నాను అని గొప్ప పదాన్ని ఉపయోగించారు. మంచిదే కదా పదం, కరెక్టే. యూనివర్సల్ సిస్టమ్ తీసుకొని వస్తే యూనివర్సల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. లేదు దాంట్లో, యూనివర్సల్ ఎంప్లాయ్మెంట్ లేదు, యూనివర్సల్ వేతనాలు కూడా లేవు దాంట్లో. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు వ్యవసాయ కార్మికులు అసంఘటితంగా ఉంటారు, 4-3 పనికి పోతుంటారు. మేము ఎందుకు మాట్లాడుతున్నాం దీని మీద? అసలు కార్మిక వ్యవసాయ కార్మికులకి, తర్వాత వ్యవసాయ కార్మికులకి ఈ చట్టాలతోటి ఏం లింక్ ఉంది? మీరెందుకు దీని మీద కామెంట్ చేస్తున్నారు? మంచి ప్రశ్న అడిగారు. ఒకటి, వ్యవసాయ కార్మికులు కూడా కార్మికుల్లో భాగం. అసంఘటిత కార్మికులకు వర్తించే చట్టాలే మాకు వర్తిస్తాయి. అసంఘటిత కార్మికులకు ఉన్నటువంటి ఏజ్ బోర్డే కనీస వ్యవసాయంలో కనీస వేతనాలు నిర్ణయిస్తారు. బిల్డింగ్ కార్మికులు వ్యవసాయ కార్మికులే, రూరల్ వర్కర్స్ వ్యవసాయ కార్మికులే. మరొకటి చెప్పాలి చూస్తే, పరోక్షంగా చూసినా మా కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు అసంఘటిత కార్మికులకు ఉంటారు. మున్సిపల్ కార్మికులు ఎవరు? పంచాయతీ కార్మికులు ఎవరు? ఆశా కార్మికులు ఎవరు? బిల్డింగ్ కార్మికులు ఎవరు? కన్స్ట్రక్షన్ అంతా మేమే. కాబట్టి ఇవాళ వ్యవసాయ కార్మికుడికి లేడు. ఒకటి, వ్యవసాయ కార్మికులకు వర్తించే చట్టాలన్నీ అసంఘటిత కార్మికులకు వర్తించేది. ఈ రోజు వ్యవసాయ కార్మికుడు, రేపు బిల్డింగ్ కార్మికుడు, ఎల్లుండి రూరల్ వర్కరు, అవతల వలస కార్మికుడు. కాబట్టి ఇవన్నీ ప్రత్యక్షంగా 4 లేబర్ కోడ్లు మాకు వర్తిస్తాయి. ఆ 4 లేబర్ కోడ్లతో జరిగే లాభం ఏంటో నష్టం ఏంటో ఇటు గురయ్యేటటువంటి వాళ్ళు మేమే. బాధ్యతలలో ప్రముఖంగా ఉంటాం. 30 కోట్ల మంది ఉండండి దేశంలో. 30 కోట్ల మంది గ్రామీణ వ్యవసాయ రూరల్ వర్కర్స్ ఉన్నాం. కార్మికుల కంటే మాది 100% ఎక్కువ. కాబట్టి దీంతో జరిగేటటువంటి పరిణామాలు ప్రభావితం మా మీద ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో ఒక 5గురున్న ఒక దాన్ని గుర్తించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం లేబర్ కోడ్ల ద్వారా వచ్చే రాయితీలు కొన్ని పొందాలంటే కనీసం 10 మంది ఉండాలి, 10 మంది వర్కర్లు పనిచేయాలి. ఇంతకుముందు ఒక ఫ్యాక్టరీని గుర్తించాలనంటే ఎలక్ట్రిసిటీ లేనటువంటి, అంటే విద్యుత్ వాడకం విద్యుత్తుతో నడవనటువంటి వాటి దగ్గర ఉంటే 20 మంది 30 మంది అని పెట్టి, విద్యుత్తుతో నడిచే దగ్గర ఫ్యాక్టరీ అంటే ఏంటి, విద్యుత్ లేని దగ్గర ఫ్యాక్టరీ అంటే ఏంటి అనే దాన్ని పెట్టారు. ఇప్పుడు 20 నుంచి 30కి పెంచారు, 30 నుంచి 40కి పెంచారు. అంటే అర్థం ఏమిటి? ఎవరైనా మీరు ఇచ్చే రాయితీ పొందాలంటే అక్కడ కనీసం 40 మంది పనిచేస్తూ ఉండాలి. ఇంతకుముందు 30 మంది చేసి సరిపోయేది. ఇంతకుముందు 10 మంది చేస్తే ఇప్పుడు 20 మంది చేస్తే 30 మందికి ఏమంటారు దీన్ని మనం? రేపు వ్యవసాయ కార్మికులు ఉన్నారు, కనీస వేతన చట్టం వర్తించాలంటే అక్కడ కనీసం అని ఇంతమంది పని చేస్తేనే కనీస వేతన చట్టం వర్తిస్తుంది అని చెప్తే మరి వ్యవసాయ కార్మికులు కనీస వేతనాలు పెరుగుతాయా? ఏం పెరగవుగా, దాంట్లో అవకాశం లేకుండా అయిపోద్ది కదా. ఇంకోటి చెప్తుంటాడు ఏమిటి, ఇప్పుడు మా కుటుంబాలకు సంబంధించి చదువుకున్నటువంటి వాళ్ళంతా గిగ్ వర్కర్ లాగా, ప్లాట్ఫామ్ వర్కర్ లాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ దీని పరిధిలోకి తీసుకొస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది. గిగ్ వర్కర్లకు అసలు ఇప్పుడు గుర్తింపు ఇప్పుడు రేపు గిగ్ వర్కర్లకి యజమాని ఎవరు? అసలు ఇప్పుడు యజమాని ఎవరైనా ఉంటే కదా నువ్వు గుర్తించేది.
నువ్వు గిగ్ వర్కర్లకి దీంట్లో చేర్చి నువ్వు లాభం చేస్తావు పెద్ద బోటకం ఇది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక ప్రశ్న, గిగ్ వర్క్ యజమాని ఎవరు? ఉదాహరణకు జొమాటో చేస్తున్నాడు. అవును, జొమాటో వాళ్ళు దాని యజమాని కాదా? కాదు కదా. ఊబర్ కి చేస్తే ఊబర్ యజమాని కాదు అసలు. దాంట్లో అట్లా చేయట్లేదు. ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఒకటి వస్తుంది, లేకపోతే ఇప్పుడు ఈ ఆన్లైన్ పోర్టల్స్ వాళ్ళు ఇంకొక వస్తుంది. సెకండ్ ఆస్పెక్ట్ ఏమిటి నువ్వు చెప్పే దాంట్లో? ఇంకోటి కూడా చెప్తావు, కనీసమైన టైం బేస్డ్ గా ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. మరి ఇప్పుడు గిగ్ వర్కర్లకి నువ్వు ప్లాట్ఫామ్ వర్కర్లకి ఏమి కావాలి? సంవత్సరం పాటు ఉంటారా వాళ్ళు? ఎవరు సంవత్సరం పెట్టుకుంటున్నారు వాళ్ళని? రేపు వాడు గుర్తించాలి కదా నిన్ను. ఇప్పుడు మన అనేక రకాల ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఇతను నా వర్కర్ అని గుర్తించాలి కదా. వర్కర్ అని గుర్తించడంతో పాటు ఇంత టైం బేస్ మేము పెట్టుకుంటున్నామని చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరికి టైం బేస్ ఉందో? లేదుగా. రేపు టైం బేస్ పెడతారని గ్యారంటీ లేదు కదా. అంటే టైం బేస్ ఇస్తున్నట్లు, వాళ్ళని గుర్తిస్తున్నట్లు, వాళ్ళకి రాయితీలు ఇస్తున్నట్టు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎఫ్ ఈఎస్ఐ ఉంది కదా, పిఎఫ్ దాంట్లో కార్మికుడు వేతనాల నుంచి 12% ప్లస్ యజమాని 12%, అట్లా 24% వాళ్ళు పిఎఫ్ లో కలిపి దాని నుంచి కొంత పెన్షన్ రూపంలో ఇస్తున్నారు. అది మనకు అందరికి తెలిసింది కదా. ఇప్పుడు ఈ లేబర్ కోడ్ లో 10% తగ్గించారు. అంటే కార్మికుడికి తగ్గించేది 10%, కార్మికుడికి 12% నుంచి 10% తగ్గుతుంది కదా, 2% జీతంలో వస్తుంది కదా అనుకోవచ్చు. కానీ యజమాని కలిపేది 12 నుంచి 10% తగ్గిపోతుంది, 2% తగ్గుతుంది. మరి 2% పిఎఫ్ తగ్గటం అని అంటే కోట్ల మందికి ఉన్నటువంటి అసంఘటిత కార్మికులకు ఎన్ని వేల కోట్ల రూపాయలు తగ్గుతాయి భవిష్యత్తులో. యజమానికి లాభం కలిగించేది అంతే కదా. అంతే. ఇప్పుడు నువ్వు 100కు 12 రూపాయలు యజమాని ఇవ్వాల్సింది 100కు 10 రూపాయలు ఇస్తే 2 రూపాయలు కార్మికుడికి తగ్గుతుందిగా. అది పిఎఫ్ లో తగ్గుతుంది, పెన్షన్ లో తగ్గుతుంది. మరి దీన్ని ఏమంటాం మనం? అంతేగా. ఇప్పుడు మహిళల గురించి చెప్పారు, మహిళలకు చాలా గొప్ప భద్రత ఇస్తున్నామని చెప్తున్నారు. ఏం భద్రత ఇస్తున్నారు దీంట్లో? ఏమంటున్నారు? మహిళలు సమానత్వంగా ఉండాలి, రాత్రులు పని చేయొచ్చు, ఏ డ్యూటీ ఏం చేయొచ్చు అని చెప్పారు. అయితే ఒక చిన్న క్లాజ్ ఏం పెట్టారంటే వాళ్ళ కాన్సెంట్ ఉండాలని, అంటే వాళ్ళ ఇష్టం ఉండాలని చెప్పారు. నేను అడిగేది ఏమిటంటే, మహిళలకు ఇంత బాగా చెప్తున్నారు కదా, ఒక సింపుల్ గా మీరు ఏం చేశారు? ఇంతకు ముందు మహిళ పిల్లలకి తెచ్చేసి పెట్టాలంటే 30 మంది అని పెట్టారు ఉంది, ఇప్పుడు 40కి పెంచాలని చెప్పారు. వాళ్ళ పిల్లల భద్రత చూడటానికి, ఆరోగ్య సంరక్షణ చూడటానికి అన్ని ఫ్యాక్టరీలు పెట్టాలని చెప్పారు. కార్మిక చట్టాలు కొన్ని ఉన్నాయి. ఆ కార్మిక ఇప్పుడు నేను ఎంతకుముందు చెప్పాను కదా, 20 మంది కార్మికులు ఉంటే దాన్ని ఫ్యాక్టరీ గుర్తిస్తే ఫ్యాక్టరీ యాక్ట్ వస్తుంది. ఫ్యాక్టరీ యాక్ట్ అమలు జరిపితే మంచినీళ్ళు ఎట్ట ఇవ్వాలా, ఆరోగ్యం ఎట్లా ఉండాలా, పిల్లల్ని ఎట్లా చూడాలా, పని ఇవన్నీ వర్తిస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు ఏం చెప్తారు? శానిటైజ్ ఇవ్వాలని చెప్తారు, మంచినీళ్ళు ఇవ్వాలి, అన్ని చెప్తుంటారు. కానీ 20 నుంచి 30 మంది కార్మికులు పెంచారు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, 100 మంది కార్మికులకి లోపు ఉంటేనే ఇంతకు ముందు యజమాని తీసేయటం గాని పెట్టుకోవటం గాని చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు 100 మంది కార్మికులు 300 మందికి పెంచారు. మన సిఐటి నాయకులు స్టడీ చేస్తే 300కు లోపు ఉన్నటువంటి వర్కర్స్ ఉన్నట్టు లెక్కలు తీస్తే మోర్ దెన్ 90% కంపెనీలన్నీ కూడా లెస్ దెన్ 300 ఎంప్లాయీస్. ఇప్పుడు 90% కంపెనీలు ఎప్పుడైనా మూసేయొచ్చు, ఎప్పుడైనా తొలగించవచ్చు, ఎప్పుడైనా గవర్నమెంట్ అనుమతి లేకుండా ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఇంతకుముందు 100-300 చేశారు. హైదరాబాద్ లో మోర్ దెన్ 90% ఇండస్ట్రీస్ లో లెస్ దెన్ 300. కలకట్టాలో, బొంబాయిలో, ఢిల్లీలో ఎక్కడ మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే అక్కడ లెస్ దెన్ 300, మోర్ దెన్ 90% ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరి రేపు వీళ్ళు ఎవరితో చర్చించకుండా మూసేయొచ్చు. అట్లాంటి ప్రజలకు నష్టం జరుగుతుంది, అందుకే ఆదాయం నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం. అందుకే మేము ఎందుకు చేసినట్టు మరి చట్టం ఈ చట్టం తెచ్చింది ఎందుకంటే కార్మికుల ప్రయోజనాలన్నీ ముసుగు తగిలించి కార్పొరేట్లకు లాభం చేయటానికి. ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే మోడీ ప్రభుత్వం అంటే కార్పొరేట్ కమ్యూనల్ నియంత్రిత ప్రభుత్వం. ఇది డెమోక్రటిక్ ప్రభుత్వం. డెమోక్రసీ మీద మోడీకి నమ్మకం లేదు. ఆర్ఎస్ఎస్ అసలు డెమోక్రసీ మీద నమ్మకం లేదు వాళ్ళకి. నియంతృత్వాన్ని నమ్ముతారు, ఫ్యాసిస్ట్ ట్రెండ్స్ నమ్ముతారు తప్ప డెమోక్రసీని నమ్మరు. కాబట్టి ఇప్పుడు డెమోక్రసీని లో భాగంగా వచ్చినటువంటి కార్మిక చట్టాల స్థానంలో కార్పొరేట్లకి కమ్యూనల్ శక్తులకు ఉపయోగం కలిగించాలి. ఇప్పుడు పేరు మాది అందుకే ఇదంతా మానవాళికి
శ్రామికులకి ఇది మరణ శాసనం. ఇది మామూలు పెద్ద మాట, చాలా పెద్దది కాదు, వాస్తవం జరిగేది అదే. ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పోరాటం చేస్తే దాని పర్యవసానంగా బ్రిటిష్ వాడు కొన్ని చట్టాలు తెచ్చాడు. 1948 కనీస వేతన చట్టం చాలా దాన్ని ఒక పెద్ద స్ఫూర్తి. 1957 మన ఇండియన్ లేబర్ కాంగ్రెస్ చేసినటువంటిది ఒక ప్రామాణికం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకొంత స్ట్రెంథన్ చేస్తూ వచ్చింది 92. వాటన్నిటిని పక్కన తెచ్చి 4 తేటం అంటే ఇది మరణ శాసనం కాదా శ్రామిక వర్గానికి? ఇంకా విచిత్రం ఏంటనంటే ఏదన్నా శాసనసభ గాని లేదా పార్లమెంటు గాని ఎప్పుడైనా చట్టాలు చేస్తే దాంట్లో మార్చే అధికారం వాటికే ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే అకౌంటబిలిటీ వాళ్ళే కాబట్టి. ఇప్పుడు దీంట్లో ఏం చెప్పారు, అప్రోప్రియేట్ టైంలో కన్సర్న్ గవర్నమెంట్స్ కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అంటే లోకల్ మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎట్లా ఉంటుంది, దీంట్లో కొన్ని కార్మికులకు అనుకూలమైనవి కొన్ని ఉన్నాయి, ఒక 10%, 2% కొన్ని కాగితాల మీద ఉంటాయి. రేపు స్టేట్ గవర్నమెంట్ వాటిని కూడా మార్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కనీస వేతనం ఉందండి. కనీస వేతనాన్ని నిర్ణయించడానికి 1957లో జరిగినటువంటి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని ఉపయోగించుకొని ఇప్పుడు మనం చేస్తున్నాం. రేపు కనీస వేతనాలు నిర్ణయించడానికి గాని లేదా రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చే బెనిఫిట్స్ లో గాని ఇప్పుడున్న రాయితీలు మొత్తం తీసి అవతల పడేస్తున్నారు. చాలా దుర్మార్గంగా ఉంది దాంట్లో. మరి దీన్ని ఏమంటాం మనం? కనీసం అంటే రేపు పార్లమెంటు శాసనసభలు చర్చించకుండానే గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దీంట్లో మార్పులు చేసుకోవచ్చు. ఇంకొకటి ఉంది, ఇప్పుడు ఈ చట్టాలన్నీ కార్మికులకు సంబంధించిన చట్టాలన్నీ కూడా సంకీర్ణం, అంటే ఉమ్మడి జాబితాలో పార్లమెంటు చేయొచ్చు, అసెంబ్లీ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏమంటా మేము చేస్తున్నా మీ ఇష్టం స్టేట్లను కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మారిన ధోరణి ఏమిటనంటే ఒకప్పుడు కేంద్రం చట్టాలు చేసి రాష్ట్రాలకు ఇచ్చి ఉమ్మడి జాబితాలో ఉంటే మీరు అమలు చేయండి, మీరు మార్పులు చేసుకోండి అనే ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చట్టంగానే ఉంటుంది, చట్టాలు చేసి దీన్ని అమలు జరిపితేనే మా నుంచి వచ్చే రాయితీలు చాలా అంశాల్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ తెచ్చారు. దాంట్లో ఏం చెప్పారు, విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమలు జరిపితేనే విద్యుత్ రంగంలో మీకు ఇచ్చే రాయితీలు ఇస్తాము, అదనమైన అప్పులు చేసుకునే అవకాశం కల్పిస్తాం. అక్కడ దాకా ఎందుకు, నూతన విద్యా విధానం ఉంది. నూతన విద్యా విధానాన్ని అమలు జరిపితే తప్ప రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఇవ్వమని కండిషన్ పెట్టారు. దాంట్లో కేరళ ప్రభుత్వం 1000 కోట్లు నష్టపోతుంది, తమిళనాడు ప్రభుత్వం 1000 కోట్లు నష్టపోతుంది. రేపు 4 లేబర్ కోడ్లు అమలు జరిపితేనే మీ రాష్ట్రాలకు విదేశీ పెట్టుబడులు వస్తాయనే కండిషన్ పెడితే సచ్చినట్టు అన్ని అమలు చేయాల్సింది. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పటికే కార్పొరేట్లు కోరుతున్న రాయితీలు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ వాళ్ళకి 22,000 కోట్లు ఇచ్చారు. మొత్తం ప్రపంచంలో 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళకి 22,000 కోట్ల రాయితీలు చంద్రబాబు గారే ఇచ్చారు. ఇంకెవరు ఇవ్వలేంత వరకు 22% ఓపెన్ ఇచ్చేశాడు. మరి రేపేంటి దీంట్లో వస్తే, రేపు గనక దీన్ని అమలు జరపకపోతే ఇండస్ట్రీలకు ఇచ్చే రాయితీలు ఏమని కనుక అంటే రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? సో కట్ అనివార్యంగా స్టేట్ గవర్నమెంట్ వీటిని అమలు జరిపి తీరాల్సిందే. ఉమ్మడి జాబితాలో ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు ఎగ్గొట్టడానికి అవకాశం లేని ఒక క్లైమేట్ ని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అందువల్ల కార్మికుల పేరు చెప్పి ప్రశ్న అడుగుతున్నా, కార్మిక చట్టాలు లేబర్ కోడ్స్ పేరుతోటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. అవును, అంటే ఇది యాజమాన్యుల కోసం ఉపయోగించే పదం, యాజమాన్యుల కోసం చేసేది. అంటే కార్మిక చట్టాలలో ఈ పదం ఎందుకు మేజర్ గా రావాలి? ఎందుకు మేజర్ గా వస్తుందంటే వాళ్ళ ఉద్దేశం అదే కాబట్టి. ఇప్పుడు చేసేది కార్మికులకు ప్రయోజనం కలగజేసేది అయితే మోడీ గారికి అంత ఆసక్తి ఉండదు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు మాట్లాడుకోవాల్సి వస్తే, నేను 21వ తారీఖు కార్తీక మాసం అంతా ముగించుకొని మహిళలంతా సంతోషంగా నిన్ను జరుపుకుంటుంటే ఆయన ప్రకటించడం ఏంటి, చీకటి రోజు కదా మన మహిళలకు. ఎందుకంటే అసంఘటిత కార్మికులు 80% మహిళలే కదా. ఈ చీకటి రోజే కదా మనకి, దుర్దినమే కదా నిన్న. మరి మోడీ గారు ఈ పద్ధతిలో చెప్పుకొని వచ్చారు కదా. ఇప్పుడు జరుగుతుంది ఏమిటనంటే ఇండస్ట్రియలిస్ట్ యొక్క ఒత్తిడికి మోడీ ప్రభుత్వం లొంగిపోతుంది. ఇప్పుడు అంబానీ అని అంటే RSS బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీ కదా, కార్పొరేట్లు అంతా వీళ్ళ కంట్రోల్లో కార్పొరేట్ల కంట్రోల్ వీళ్ళు కదా ఉండేది. ఇప్పుడు సులభతరమైన వ్యాపారం జరగటం అని అంటే అర్థం ఏమిటనంటే యాజమాన్యాన్ని ప్రశ్నించొద్దు, అక్కడ యూనియన్ పెట్టొద్దు,
యూనియన్ పెట్టలేని వాతావరణాన్ని కల్పించడం కోసం చేస్తున్న పరిస్థితి ఇది. అంటే యూనియన్ పెడితే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాం అన్నంత భయాన్ని సృష్టించాలి. ఎవరు అడుగుతారు కార్మిక హక్కుల గురించి? ఎవరు అడగొద్దు. మా దయతో మేము జీతాలు పెంచితే తీసుకోండి, మేము పని చేయమంటే మేము ఏ పని చేయమంటే ఆ పని చెయ్యండి అంటే. అందుకే మేము అనేది ఏమనంటే ఇది అధునాతనమైనటువంటి ఐటీ వెట్టిది. అంటే అధునాతన సమాజంలో వస్తున్న అధునాతనమైనటువంటి వెట్టి చాకిరి. ఒకప్పుడు ఫ్యూడల్ సమాజం ఉన్నట్టు వెట్టి చాకిరి అందరూ కనిపించేది, బయటికి కనిపించింది. ఇప్పుడు గనక మన ఐటీలో జరుగుతున్న పరిణామాలు జనానికి అట్లా అర్థం కావో, మీలాంటి కొద్ది మందికి మాత్రం అర్థం అవుతాయో, మీలాంటి వాళ్ళకి అర్థం కాని ఏది కూడా ఎట్లొచ్చిందో, ఎవరికి అర్థం కాని రూపంలో జరుగుతున్నటువంటి నూతన ఎట్టిది, నూతన బానిసత్వం, నూతన బౌండెడ్ లేబర్. ఇది బౌండెడ్ లేబర్. దానికి అనుగుణంగానే ఇప్పుడు మంచి వస్తే మేము ఎందుకు బలపరచం? మేమే ఈ చట్టాలన్నింటి ఇంతకుముందే మోడీ గారే ఒక కోడ్ వచ్చినప్పుడు మోడీ ప్రభుత్వం చేసిన ఇంతకు ముందు 40 పైగా ఉన్నాయి, వాటిని 29కి తెచ్చారు, 10 మార్చేశారు. చట్టాలు ఉన్న చట్టాలను తగ్గిస్తున్నారా పెంచుతున్నారా అనే అది కాదు ప్రశ్న. ఇప్పుడు మార్చే చట్టాలు ఎంత మేరకు ఉపయోగపడతాయి, ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ఎంత మేరకు ఉపయోగపడుతుంది మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఈ చట్టాలన్నీ దేశంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి కార్పొరేట్లకి సులభంగా వ్యాపారం చేసుకోవటం అంటే అర్థం ఏమిటనంటే, ఒకటి సులభమైన వ్యాపారం అని అంటే విదేశీ సంస్థలు దేశంలోకి సులభంగా వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి అడ్డగోలుగా కార్మికుల్ని పని గంటలనే పరిమితి లేకుండా, హక్కు అడిగేటటువంటి హక్కు అనేది కూడా లేకుండా చేసుకొని సులభంగా తోసుకోవటానికి. రెండోది ఇంకో సులభం ఏమిటనంటే మన సహజ వనరులన్నింటిని కూడా కొల్లగొట్టడం. మన మైనింగ్, మన ఆయిల్, మన కోలు, మన అడవులు, మన వాటర్, మన నీరు మొత్తాన్ని కూడా సులభమైన వ్యాపారం ఏంటండి అసలు? సులభమైన వ్యాపారం ఎవరికి ఉండాలి? ప్రభుత్వ రంగం వాడికో సులభమైన. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నానికి సొంత మైనింగ్ ఇవ్వు, కానీ జిందాలోడికి ఇస్తావు, అదానికి ఇస్తావు, అంబానీలకి అదేళ్ళకి ఇస్తావు మైనింగ్లు అంతా. కానీ మన విశాఖపట్నం వాళ్ళకి నీకు మైనింగ్ కోరీ వాళ్ళకి ఉండదు. మైనింగ్ కోరీలో సొంత మైనింగ్ లేదు విశాఖపట్నం. సొంత మైనింగ్ లేకపోగా మీరు సోమరపోతులు అంటున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళని, రేవంత్ రెడ్డి గారు కూడా అదే. ఇప్పుడు మెయిన్ ప్రశ్న ఏమిటనంటే కార్మికులకి హక్కులు అడగకుండా పెట్టుబడిదారులు, యాజమాన్యాలు కొల్లగొట్టడానికి సులభంగా వ్యాపారం చేసుకొని కార్మికులను మరింత దోపిడీ చేయడానికి వచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్. ఇది లేబర్ కోడ్లు, పేరు లేబర్ కోడ్లు, కానీ వచ్చిన మార్పులన్నీ కూడా కార్పొరేట్లు సులభంగా దోపిడీ చేసుకొని అడగటానికి, ప్రశ్నించడానికి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకు ముందు 10 మంది ఉంటే 5 మంది కూడా ఉంటే ఒక ఫ్యాక్టరీ లేదా వాళ్ళ కార్మిక చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు 10 మంది దాటితే కార్మిక చట్టాలు వర్తిస్తాయి. అన్న తర్వాత మీకు తెలుసు కొన్ని ఐటీ కంపెనీలు 4గురితో పనిచేస్తున్నారు, 3గురితో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి ఈ చట్టాలు వర్తించవుగా, ఇంకా వాళ్ళు సంఘం పెట్టుకునే అవకాశం ఉండదు కదా, వేతనం పెంచమని అవకాశం కూడా ఉండదు కదా. అదే అట్లా ఉన్నప్పుడు వ్యవసాయ కార్మికులకు వేతనం పెంచమని మేము అట్లా ఇంకా అడిగే రైట్ ఏముంటది మాకు? వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం నిర్ణయించే వ్యవస్థలో ఉండవు, కనీస వేతనాలు ఉండవు, ప్రశ్నించే అవకాశం ఉండదు, సంఘం పెట్టుకునే అవకాశం ఉండదు. అంటే వ్యవసాయ కార్మికులకి గ్రామీణ ప్రాంతంలో నూతన ధనిక వర్గం ఇప్పుడు గ్రామాల్లో వచ్చింది. వాళ్ళ చేతుల్లో భూములు ఉంటాయి, వాళ్ళ చేతుల్లో వడ్డీ వ్యాపారం ఉంటుంది, వాళ్ళ చేతుల్లో కొనుగోళ్లు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలే డాక్టర్లు ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఇండస్ట్రీలు ఉంటారు, వాళ్ళ కుటుంబాలు అడ్వకేట్లు ఉంటారు. అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా 115 నుంచి 20% గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేసే ఒక కొత్త ధనిక వర్గం తయారైంది. ఇప్పుడు వాళ్ళు పాత రూపాలు ఉండవు, కొత్త రూపాలు ఉంటాయి. జనానికి అర్థం కాదు వాళ్ళ గురించి. వాళ్ళకి సంపాదన అంటే ఆ ఊర్లో ఉండదు, కొంత సంపాదన అక్కడ ఉంటుంది, బయట నుంచి కూడా వచ్చి పోగవుతుంటుంది వాళ్ళకి. వాళ్ళే రాజకీయాలు నడుపుతుంటారు. వాళ్ళకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్లు మారుతాయి మా గ్రామాల్లో. అంటే వ్యవసాయ కార్మికులు కూడా రేపు రాబోయే కాలంలో నూతన ధనిక వర్గానికి ఎట్టి చేసి పెట్టాలి మేము. మళ్ళీ పాత రోజులు రావు, పాత పద్ధతి ఉన్నట్టుండదు, కొత్త రూపాలలో పాత పద్ధతులను అమలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొత్త ముసుగేస్తున్నారు, రంగేస్తున్నారు, ముసుగు తగిలిస్తున్నారు. ఆ ముసుగు తగిలించి కనిపించకుండా దోపిడీ చేయటానికి, వనరులు కాజేయటానికి వచ్చినటువంటిది ఇది. అందువల్ల
4 లేబర్ కోడ్లు అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటివి. ఒక మరణ శాసనాలే కాదు, ఈ వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేసేయి. ఇప్పుడు మానవాళికి పెద్ద ప్రమాదకరంగా తయారవుతాయి. ఇంకా చెప్పాల్సి వస్తే పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కాలరాయబడతాయి. అందుకే బీజేపీ స్వాతంత్రం అప్పుడు ఆ పార్టీ లేదు, కానీ ఆర్ఎస్ఎస్ ఉంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా చూస్తే కార్మిక హక్కులకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, మానవ హక్కులకి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, అలాగనే దళిత హక్కులకి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం, అంబేద్కర్ భావజాలానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. కాబట్టి ఇవన్నీ వ్యతిరేకం కాబట్టి ఇప్పుడున్నటువంటి కార్మిక చట్టాలన్నిటికీ ఇప్పుడు బీజేపీ వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకంగా నిలబడుతూ బీజేపీ రాజకీయ సంస్థను పెట్టి ఇవన్నీ అందుకే ధనవంతులంతా బీజేపీకి ఎందుకు అనుకూలంగా ఉంటున్నారు గ్రామాల్లో? ఈ రాయితీలో ఎంత పవర్ఫుల్ గా రాయితీలు ఇవ్వగలుగుతారని మిగిలిన పార్టీలన్నా కొద్దిగా ప్రజల కోసం భయపడుతున్నారు. కానీ ఇతర ఏ భయం లేకుండా మాకు కావాల్సిన రాయితీలన్నీ కల్పించగలిగేది బీజేపీ మాత్రమే. అందుకే ధనిక వరకు మాత్రం బీజేపీ వెనక ర్యాలీ అవుతున్నారు. అయితే ఇప్పుడు మీరు ఇంత ప్రమాదాలు చెప్పారు, మిగతా కార్మికులకు ఎట్లా నష్టం జరుగుతుంది, అసంఘటిత కార్మికులకు ఎంత నష్టం జరుగుతుంది, మీ వ్యవసాయ కార్మికులకి ఎంత పెద్ద ఎత్తున ప్రమాదం జరగబోతుంది, ముఖ్యంగా వెట్టి వైపు తీసుకెళ్తారు, అది అధునాతన వెట్టి కనిపించని రూపాల్లో ఉంటుందని చెప్పారు. మరి ఇలాంటి తీవ్రమైన పరిస్థితిని మీ వ్యవసాయ కార్మిక సంఘం ఎట్లా ఎదుర్కొంటుంది, ఎలాంటి పోరాటాలు? మొదటిది, ఇప్పుడున్న లేబర్ కోళ్లను గాని బీజేపీ ఆర్థిక విధానాల్లో భాగంగా లేబర్ కోళ్లు వచ్చాయి. ఎప్పుడు కూడా లేబర్ కోడ్ని ఆర్థిక విధానాలను విడదీసి చూడొద్దు. ఆర్థిక విధానాల్లో యొక్క పర్యవసానంగానే ఇది వచ్చింది. అంటే మన ఆర్థిక ఓపెన్ టు కార్పొరేట్స్, అంటే ఇప్పుడు ఆర్థిక విధానాల్లో కార్మిక హక్కులు ఉండొద్దు, కార్మికులు ప్రశ్నించొద్దు, మన ప్రభుత్వ రంగం ఉండకూడదు, సామాజిక న్యాయం అసలు ఉండకూడదు. కాబట్టి అవి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆర్థిక విధానాలు. ఎవరు ఎంత దోసుకుంటే అంత దోసుగా తింటాం. దాన్ని కాపాడబడాలని అంటే కార్మికులకు ఉన్న హక్కులన్నీ పోవాలి. అవి పోవటానికి 4 లేబర్ కోడ్లు వచ్చినాయి. అంటే కార్మిక వర్గం, వ్యవసాయ కార్మికులు, చిన్న సన్నకారు రైతులు, వీళ్ళు ముగ్గురు వృత్తిదారులంతా నష్టపోతారు. కాబట్టి మేము నిర్ణయించింది ఏమిటనంటే ఈ లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా అలాగనే వ్యవసాయ కార్మికులకు జరుగుతున్న ఇతర నష్టాలను కూడా కలుపుకొని, రైతాంగానికి జరిగే నష్టాన్ని కూడా కలుపుకొని, రేపు 26వ తారీఖు నవంబర్ 26వ తారీఖున 700 జిల్లాలలో మిలిటెంట్ యాజిటేషన్ తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా మిలిటెంట్ యాక్టివిటీని తీసుకుంటున్నాం. లేబర్ కోడ్లు పాస్ అయ్యి 4 సంవత్సరాల క్రితమే లేబర్ కోడ్లు పాస్ అయినాయి పార్లమెంట్ లో. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల వరకు కిసాన్ మూవ్మెంట్ లేదు. రాష్ట్రాల్లో బీజేపీ పార్లమెంట్ లో మన సీట్లు తగ్గటం వల్ల కానివ్వండి, ఇట్లా కొంత ఒక 4 సంవత్సరాలు అమలు జరపకుండా ఆపగలిగాం. ఇప్పుడు వచ్చేటప్పటికల్లా బీహార్ ఎన్నికల్లో ఎర్రవీగిన ఫలితాలని అంటున్నారు కదా. కాబట్టి ఇక ఆలస్యం ఇప్పుడు ఒత్తిడి జరుగుతుంది. కార్పొరేట్ల యొక్క ఒత్తిడిని అదానీ లాంటి వాళ్ళు, ఇతర దేశాల కంపెనీ లాంటి వాళ్ళు చేసిన ఒత్తిడికి ఇప్పుడున్న వాతావరణం సానుకూలంగా ఉంది కదా అని ఎన్నికల బీహార్ ఎన్నికలతో ఎర్రవీగుతుంది బీజేపీ. అందుకే నిన్న నోటిఫై చేశారు, గెజెట్ నోటిఫై చేశారు. అంటే నిన్నటి నుంచి అమల్లో 4 సంవత్సరాల క్రితం పార్లమెంట్ పాస్ అయినా ఈ పోరాటాల వల్ల 4 సంవత్సరాలు అమలు జరపకుండా ఆపగలిగాం. ఇప్పుడు వీటిని నువ్వు పాస్ చేసినా మేము వీటిని అమలు జరపనేమని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. దీన్ని 3 నల్ల చట్టాల కనుక ఎట్లా ఎన్నిక తీసుకున్నారో ప్రజల పోరాటాల ద్వారా 4 లేబర్ కోడ్స్ ను కూడా ఒకటి అమలు జరపకుండా ఆపుకోవటం, ఉధృత ఉద్యమం రాజకీయ ఉద్యమంగా మారితే వీటిని వెనక్కి తీసుకునేటట్టు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒక భారీ స్థాయి ఒత్తిడిని తీసుకొని రావటం లక్ష్యంగా ఈ రేపు 26వ తారీఖు జరుగుతుంది. మీరు రైతు చట్టాలను కోట్ చేశారు, అదేమో ఒక దీర్ఘకాలిక ఉద్యమం జరిగింది. జుకింగ్ నేను తలొగ్గను అన్న ప్రధానమంత్రి మోడీ ఫస్ట్ టైం వెనక అడిగేసిండు. మరి అలాంటి దీర్ఘకాలిక ఉద్యమాలు జరగడానికి ఆస్కారం ఉందా? అటువైపు కార్మికులతో కలిసి వ్యవసాయ కార్మికులు కూడా కలిసికట్టు ఉద్యమాలు చేయబోతున్నారా? ఎట్లా? మంచి ప్రశ్న అడిగారు. ఒకటి, మన కిసాన్ మూవ్మెంట్, ఎస్కేఎం మూవ్మెంట్ ప్రారంభించినప్పుడు కూడా ఎవరికి నమ్మకం లేదు. ఇంకా చెప్పాల్సి వస్తే దాంట్లో వ్యవసాయ కార్మిక సంఘం కూడా భాగం. ప్రారంభించినప్పుడు మాకు కూడా ఆ ఉద్యమం సంవత్సరం జరిగిద్దని వెనక కొట్టేస్తామని మేము అనుకోలేదు ప్రారంభంలో. కానీ అది ప్రజలు నడుపుకున్న ఉద్యమం, నాయకులుగా మేము దాంట్లో ఉన్నాం, సంఘాలుగా దాంట్లో ఉన్నాం, ప్రజలు స్పాంటేనిటీగా వచ్చారు. కాబట్టి రేపు జరుగుతున్న నష్టం మీద ప్రజలు కదులుతారన్న ఆశాభావంతో ఉన్నాం.
అంటే కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే ఉత్పత్తి వర్గాలకు ఉన్న కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలుదారులు మేము ఒక వేదిక మీదకి వచ్చాం. ఎస్కేమిటీ వ్యతిరేకిస్తుంది, బిఎంఎస్ తప్ప ఆల్ ట్రేడ్ యూనియన్స్, బిఎంఎస్ అంటే బీజేపీ తప్ప మిగిలిన అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ తో సహా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అందరం కలవటం ద్వారా ఒక విశాలమైన ఉద్యమాన్ని నిర్మిస్తూ దీర్ఘకాలికం కొనసాగించి దీన్ని ఖచ్చితంగా అమలు జరపలేని స్థితిని కల్పించగలుగుతామని ఒక నమ్మకం మాకుంది. అందుకు అనుగుణంగా రేపు 26వ తారీఖు కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ఉద్యమం గ్రామీణ ప్రాంతాలలో ధనిక వర్గానికి వ్యతిరేకంగా వచ్చిన, ధనిక వర్గానికి అనుకూలంగా వచ్చిన ఈ లేబర్ కోడ్లని అమలు జరపకుండా కావాల్సిన ప్రయత్నం ఇక్కడ సిఐటియు, కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని దీర్ఘకాలిక ఉద్యమాన్ని మాత్రం నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలు అలా విన్నారు కదా, ఇప్పుడు 4 లేబర్ కోడ్స్ అంటే మరణ శాసనాలు అని చెప్పేసి చాలా క్లియర్ గా డి వెంకట్ గారు చెప్పారు. అదే విధంగా ఇవి ఒక వెట్టి, గతంలో వెట్టి అయితే కళ్ళకు కనిపించేది కాబట్టి ప్రజల నుంచి ఆ తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు అట్లాంటి కళ్ళకు కనిపించని దోపిడీ పద్ధతుల ద్వారా ఒక వెట్టిని తీసుకురాబోతున్నారు. అదే విధంగా వ్యవసాయ కార్మికులకు పెద్ద నష్టం చేస్తుంది, కార్మికులకు కూడా వాళ్ళ ఉద్యోగ భద్రతకు నష్టం చేస్తుంది, మహిళలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుంది. కాబట్టి ఒక దీర్ఘకాలిక ఉద్యమం చేసి దీన్ని వెనక్కి కొడతామని చెప్పేసి వెంకట్ గారు చెప్పారు. మరి ఆయన అనేక అంశాలను చెప్పారు, వాటిపైన మీ కామెంట్ కూడా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.